అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. రాబోయే కాలంలో మహిళలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. బ్యాలెన్స్ ఏదైతే ఉంటే అది వాళ్ళు కడితే ప్రభుత్వం మిగతాది కడతారు. ఏది ఉన్నా అతి త్వరలో రుణమాఫీ పూర్తి స్థాయిలో అవుతుంది. ఇది ఒక పెద్ద కార్యక్రమం చేస్తా ఉన్నాం. మూసీ కార్యక్రమం మీద కూడా మరి అది అన్నిటికంటే మాకు సంబంధించి అయితే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు అతిపెద్ద సమస్య మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవ కార్యక్రమం. హైదరాబాద్ గుండా కూడా అక్కడ కూడా కాలుష్యం వెదజల్లుతూ హైదరాబాద్ వాసులకు కూడా ప్రాబ్లం. మరి ఈ సమస్య మీద మరి ఒక సాహసోపేతమైన నిర్ణయం చేస్తూ ముందుకు పోతుంటే అక్కడ కిషన్ రెడ్డి గారు పోయి ఒకరోజు పండుకొని 3 గంటలు రాత్రిపూట పండుకొని మేము 3 నెలలు అని అంటే 3 నెలలు పండుకొని చెప్పండి మంచిగా ఉంటుంది మరి బంద్ చేద్దామని ముఖ్యమంత్రి గారు చెప్తే 3 గంటలు రాత్రిపూట పోయి పండుకొని మేము దీన్ని ఇల్లు తీసేయొద్దు, ఇది తీయొద్దు, ఏదో అంటే మేమేదో ఇల్లు తీసేదో నష్టం చేసే పని ఏం చేస్తలేం కదా. ఏ కార్యక్రమం చేసినా అక్కడ అడ్డంగా ఉన్న వాటిని తొలగించి వాళ్ళకి ఇంకా మంచి కార్యక్రమం చేయాలి, ఇంకా గొప్పగా చేయాలి. గొప్పగా చేసే ఆలోచన తెలంగాణ ప్రభుత్వానికి ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. వాళ్ళకి దారి ఖర్చులు ఇస్తూ, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఇంకా ఎందుకంటే ఆ మురికి నీళ్ళ నుండి మురికి నీళ్ళ పక్కకుండి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకునే బదులు ఇంకా మంచి వాతావరణానికి పోయి వాళ్ళ పిల్లలకు మంచి స్కూల్స్ కానీ మంచి ఎన్విరాన్మెంట్ కానీ ఇచ్చే కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. అక్కడ సబర్మతిలో కూడా మూసీ ప్రక్షాళన కార్యక్రమం, అక్కడ సబర్మతి నది ప్రక్షాళన చేసినప్పుడు కూడా ఆడ 15-20 వేల ఇళ్ళు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారు చూసారు కదా. అక్కడ చేస్తే మరి దానికి మాట్లాడారు, ఇక్కడ చేస్తే మాత్రం ఇది తప్పు పట్టే కార్యక్రమం చేసి అంటే ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా ఇదో తప్పు చేస్తున్నారని భూతద్దంలో చూపెట్టి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది టీఆర్ఎస్ అయినా, భారతీయ జనతా పార్టీ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ అయినా, కిషన్ రెడ్డి అయినా మీరు ఇట్లాంటి ప్రజలను మభ్యపెట్టి ఇట్లాంటి అభివృద్ధి మంచి కార్యక్రమాలను అడ్డుకోవద్దని కూడా ఈ సందర్భంగా చెప్తారు.